Every thread tells a story. Every craft carries a legacy. Welcome to Arnav Naturals. మీరు చూస్తున్న ఈ అందమైన డిజైన్ని బట్ట మీద ప్రింట్ చేయలేదు. అవును, మీరు విన్నది నిజమే. అయితే ఈ డిజైన్ ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న ప్రక్రియ నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఇదే ఇక్కత్ కళలోని అసలు మాయ. ప్రపంచవ్యాప్తంగా దీన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది కూడా ఇదే. వేయడం ప్రారంభమయ్యే ముందే ప్రతి రంగు, ప్రతి గీత, ప్రతి ఆకారం నిర్ణయించబడుతుంది. అందుకే ఇక్కత్ సాధారణ వస్త్రం కాదు. నమస్కారం, నేను ముఖేష్ కర్నాటి, జాతీయ చేనేత అవార్డు గ్రహీత, ఒక ఇక్కత్ వీవర్ను. ఇక్కత్ ప్రపంచంలోకి స్వాగతం. అర్నవ్ న్యాచురల్స్ ద్వారా భారతీయ హస్తకళల వెనుక ఉన్న కథలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది ఆ ప్రయాణంలో మొదటి అడుగు. మొదటిసారి చూస్తే ఇది ఒక అందమైన చీరలా మాత్రమే కనిపించవచ్చు. కానీ దీని వెనుక ఉన్న కష్టం చాలా మందికి తెలియదు. ఇక్కత్ని ప్రత్యేకంగా నిలబెట్టేది దాని డిజైన్ మాత్రమే కాదు, ఆ డిజైన్ తయారయ్యే విధానం కూడా. సాధారణంగా చాలా వస్త్రాలలో ముందుగా బటన్ నేసి తర్వాత డిజైన్ వేస్తారు. కానీ ఇక్కడ కథ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ డిజైన్ పట్టపై కాదు, దారారంపైనే పుడుతుంది. ప్రతి రంగు, ప్రతి గీత, ప్రతి ఆకారం ముందుగానే లెక్కించబడుతుంది. అదే ఇక్కత్ ప్రత్యేకత. అందుకే ఇక్కత్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇది కళ, శాస్త్రం, ఓర్పు కలయిక. ఒక ఇక్కత్ డిజైన్ పుట్టుక ఒక సాధారణ ఆలోచనతో మొదలవుతుంది. ఆ ఆలోచనే తర్వాత ఒక అద్భుతమైన వస్త్రంగా మారుతుంది. ముందుగా డిజైన్ను కాగితంపై రూపొందిస్తారు. ప్రతి గీత, ప్రతి ఆకారం ముందుగానే ప్రణాళిక చేయబడుతుంది. ఆ తర్వాత వేలాది దారాలను జాగ్రత్తగా లెక్కిస్తారు. ఈ దశలో ఖచ్చితత్వం చాలా ముఖ్యమైనది. డిజైన్ ప్రకారం కొన్ని చోట్ల దారాలను బిగిగా కడతారు. ఇదే తర్వాత డిజైన్ కనిపించడానికి కారణమవుతుంది. తర్వాత దారాలకు రంగులు వేస్తారు. కట్టిన భాగాలు రంగు నుండి రక్షించబడతాయి. కొన్ని డిజైన్లలో ఈ ప్రక్రియ ఒక్కసారి కాదు, మళ్ళీ కడతారు, మళ్ళీ రంగులు వేస్తారు. డిజైన్ ఎంత క్లిష్టంగా ఉంటే ఈ ప్రక్రియ అంత సమయం మరియు నైపుణ్యాన్ని కోరుకుంటుంది. ఒక చిన్న పొరపాటు జరిగినా చివరికి కనిపించే మొత్తం డిజైన్ మారిపోవచ్చు. అందుకే ఇక్కత్లో ఓర్పు కూడా ఒక కళే. ప్రతి దశలో అపారమైన శ్రద్ధ అవసరం. ఇప్పుడు అసలు మాయ మొదలవుతుంది. ఇక్కడి నుంచే దారాలు కథ చెప్పడం ప్రారంభిస్తాయి. ఇప్పటి వరకు వేర్వేరుగా కనిపించిన దారాలు మగ్గంపై ఒక్కటిగా కలవడం మొదలవుతుంది. అడుగు, పేక సరైన స్థానాల్లో కలిసినప్పుడు డిజైన్ మెల్లగా బయటికి రావడం ప్రారంభమవుతుంది. మొదట చిన్న చిన్న ఆకారాలు కనిపిస్తాయి. ఆ తర్వాత మొత్తం నమూనా స్పష్టంగా రూపం దాల్చుతుంది. ప్రతిసారి షటిల్ ముందుకు వెనక్కి కదిలినప్పుడు డిజైన్ మరింత జీవం పొందుతుంది. సాధారణ దారాల్లా కనిపించినవి అందమైన కళాఖండంగా మారిపోతాయి. నేను ఎన్నో సంవత్సరాలుగా నేస్తున్నాను, అయినా ఈ క్షణం ఇప్పటికీ నాకు ప్రత్యేకంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం నేయడం కాదు, ఒక ఆలోచన నిజమైన రూపం దాల్చడం. ఇదే ఇక్కత్ అందం. ఇదే ఈ కళను తరతరాలుగా నిలబెట్టిన మాయ. ప్రతి ఇక్కత్ చీర వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథ దారాలతో కాదు, మనుషులతో నిండి ఉంటుంది. తరతరాలుగా వస్తున్న జ్ఞానం ఉంటుంది, అనుభవంతో పెరిగిన నైపుణ్యం ఉంటుంది, అంకిత భావం ఉంటుంది, కష్టపడి పనిచేసే కళాకారుల శ్రమ ఉంటుంది. ఈ కళ కేవలం జీవనోపాధి మాత్రమే కాదు, మన సంస్కృతిని సజీవంగా ఉంచే ఒక సంప్రదాయం.
అందుకే ప్రతి ఇక్కత్ వస్త్రం ప్రత్యేకమైనది. అది ఒక కథను మోసుకెళ్తుంది. తర్వాత వీడియోలో ఒక ఇక్కత్ డిజైన్ ఎలా రూపొందుతుందో చూద్దాం. అది నిజంగా ఆసక్తికరమైన ప్రయాణం. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. If you love Handhelds' stories, support the artisans who keep these traditions alive. Like, share, and subscribe to explore more artisan stories.